హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు STR తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. సో ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ d by dt 1 - cos 2t by t ఇచ్చాడు. అంటే ఫస్ట్ డెరివేటివ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఇచ్చాడు. సో మనం ప్రూవ్ చేసాం కదా, ఫస్ట్ డెరివేటివ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equal to s into f bar of s minus f of 0. ఇది ప్రూవ్ చేశాను నిన్న. ఈ రోజు ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. సో ముందుగా ఇచ్చిన దాని ప్రకారం రాసుకుందాం. f of t ఎంత అంటే మనకి ఇచ్చిన దాని ప్రకారం 1 - cos 2t by t అన్నమాట. సో ఇక్కడ మనం ఏమేం కావాలంటే f bar of s కావాలి, అలానే f of 0 కావాలి. సో ముందుగా మనం f of 0 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో t ప్లేస్ లో 0 పెడదాం. 0 పెడితే ఏమైందంటే 1 - cos 0 by 0 ఏమైంది 1 - 0 by 0. సో 1/0 వచ్చింది కదా. 1/0 అంటే మనకి వాల్యూ అనేది రాలేదు. సో అలాంటప్పుడు ఇలాంటి కండిషన్ అనేది మనం తీసుకోకూడదు అన్నమాట. ఎందుకంటే మనకి f of 0 వాల్యూ అనేది సర్టెన్ కంపల్సరీ ఒక వాల్యూ అనేది కావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే వాల్యూ రావడానికి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. ఎల్ హాస్పిటల్స్ రూల్. ఈ ఎల్ హాస్పిటల్స్ రూల్ ఏంటంటే మనకి ఇచ్చిన f of t కండిషన్ ని ఎవ్రీ టర్మ్ కి డెరివేటివ్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు చూద్దాం. f of 0 అంటే 0 వాల్యూ అలానే ఉంటుంది. ఎవ్రీ టర్మ్ కి డిఫరెన్షియేట్ చేస్తే d by dt of 1 minus d by dt of cos 2t by 0 అప్లై చేయడం t నే ఉంటుంది. ఇంకా డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి d by dt of t. సో డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ ఏమైందంటే డిఫరెన్షియేట్ ఆఫ్ 1 అంటే ఎంత అంటే 0 మైనస్ డిఫరెన్షియేట్ ఆఫ్ cos 2t అంటే ఎంత అంటే sin 2t ప్లస్ మైనస్ sin 2t అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది sin 2t. మళ్ళీ at ఉంది కదా అంటే కాన్స్టెంట్ 2 వచ్చింది బై డిఫరెన్షియేట్ d by dt ఆఫ్ t అంటే 1 వచ్చింది. సో f of t is equal to 2 sin 2t వచ్చింది. సో 2 sin 2t వచ్చింది కదా. ఇప్పుడు ఈ కండిషన్ లో 0 వాల్యూ సబ్మిట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 sin 0 sin 0 అంటే మనకి 0 నే ఎలాగో. సో ఇలా తీసుకుంటే మనకి f of 0 అనేది వాల్యూ 0 వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి f of 0 టర్మ్ తీసుకున్నప్పుడు 1/0 అంటే వాల్యూ అనేది అసలు రాలేదు. సో అందుకని మనం ఎల్ హాస్పిటల్ రూల్ అనేది అప్లై చేసాం. సో ఇప్పుడు మనకి f of 0 is equal to 0 వచ్చింది. నెక్స్ట్ ఏంటి మనకి f bar of s కనుక్కుందాం. సో మనకి ఇక్కడ f of 0 వాల్యూ అనేది మనకి 0 అని కనుక్కున్నాం కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే f bar of s. ఈ f bar of s ఎలా వచ్చిందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ f of t చేస్తే f bar of s వచ్చింది. సో ఇక్కడ మనకి లాప్లాస్ f of t వాల్యూ ఎంతంటే 1 - cos 2t. సో దీన్ని మనం ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 - cos 2t. సో అప్లై చేస్తే 1/s మైనస్ cos 80. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1 అంటే 1/s, cos 80 ఫార్ములా ఎంత అంటే s/s² ప్లస్ a² అంటే 2, ఇక్కడ a అంటే 2² 4. సో 1/s మైనస్ s/s² ప్లస్ 4 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే f of t వాల్యూ అంటే 1 - cos 2t నే కనుక్కున్నాం, కానీ బై t వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి డివిజన్ బై t రూల్ ఏమైందంటే మనకి అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t by t is equal to ఇంటిగ్రల్ s to infinity f of s ds అన్నమాట. సో ఇక్కడ మనకి f of t అంటే ఎంత 1 - cos 2t by t is equal to integral s to infinity
ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే మనకి ఎఫ్ ఆఫ్ టీ కనుక్కున్నాం చూసారా, ఇది దీన్ని రాసుకుందాం 1/s మైనస్ s/s² ప్లస్ 4. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/s అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/s గానీ s/s² ప్లస్ 4 గానీ మనకి 2 ఫార్ములాస్ అనేవి ఉంటాయి అన్నమాట. లాగ్ ఫార్ములాస్ ఉంటాయి, టాన్ ఫార్ములాస్ ఉంటాయి. మనం లాగ్ ఫార్ములాస్ తీసుకుంటాం. అప్పుడు ఏమైందంటే 1/s అంటే మనకి లాగ్ s వచ్చింది. అలానే ఇక్కడ లాగ్ కండిషన్ కావాలంటే పైన న్యూమరేటర్ లో 2 అనేది ఉండాలి. అప్పుడు మనం 2 తో మల్టిప్లై అండ్ డివైడెడ్ బై చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, s టు ఇన్ఫినిటీ 1/s మైనస్ 1/2 ఇంటూ 2s/s² ప్లస్ 4 అన్నమాట. సో ఇప్పుడు మనకి లాగ్ కండిషన్ అనేది వచ్చింది ds. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ 1/s అంటే log s మైనస్ ఇప్పుడు 1/2 అలానే ఉంటుంది. దీనికి ఏమొచ్చిందంటే log ఆఫ్ s² ప్లస్ 4 వచ్చింది ఇంటూ s ఇంటూ ఇన్ఫినిటీ. అదే లిమిట్స్ అనేవి వస్తాయి s టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఏంటంటే ఈ 2 అనేది అటువైపు తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అయింది అనమాట. log s మైనస్ log ఆఫ్ రూట్ s² ప్లస్ 4 s టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఏమైందంటే log a మైనస్ log b ఏమైందంటే log a బై b అంటే s బై రూట్ ఆఫ్ s² ప్లస్ 4 s టు ఇన్ఫినిటీ. సో ఈ వాల్యూ వచ్చింది కదా, దీన్ని ఇంకా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. లిమిట్స్ అనేవి అప్లై చేస్తే మనకి ఏమైందంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి log ఇన్ఫినిటీ అంటే మనకి 0 వచ్చింది. అండ్ s ప్లేస్ లో s సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వాల్యూ వచ్చింది. సో మనకి ఇంకా ఏమి చేంజ్ అవ్వదు, రూట్ ఆఫ్ s² ప్లస్ 4. సో ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి ఈ న్యూమరేటర్ డినామినేటర్ ని ఎక్స్చేంజ్ చేస్తే ఈ మైనస్ అనేది పోయింది. అప్పుడు మనకి ఏమైందంటే log రూట్ ఆఫ్ s² ప్లస్ 4 బై s² ప్లస్ 4 బై s వచ్చింది అనమాట. సో ఇదేంటిది, ఇప్పుడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ cos 2t బై t వాల్యూ ఎంత అంటే మనకి log ఆఫ్ రూట్ s² ప్లస్ 4 బై s అన్నమాట. సో మనకి ఏమొచ్చింది, f ఆఫ్ 0 వచ్చింది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకెళ్లి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ cos 2t బై t ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ రూట్ s² ప్లస్ 4 బై s వాల్యూ అనేది వచ్చింది. f బార్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. సో ఈ రెండింటిని తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏమొచ్చిందంటే d బై dt ఆఫ్ 1 మైనస్ cos 2t బై t ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇదేంటిది, ఫంక్షన్ f ఆఫ్ t కి డెరివేటివ్ చేసినప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది, s ఇంటూ f బార్ ఆఫ్ s. f బార్ ఆఫ్ s అంటే మనకి ఏదంటే ఈ వాల్యూ వచ్చింది, log రూట్ s² ప్లస్ 4 బై s. అలానే మైనస్ f ఆఫ్ 0 వాల్యూ అంతా 0. సో మనకి ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే s ఇంటూ log రూట్ s² ప్లస్ 4 బై s అన్నమాట. సో ఇదే మనకి చివరిగా వచ్చిన d బై dt ఆఫ్ 1 మైనస్ cos 2t బై t ఆన్సర్. సో ఈ విధంగా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై తెలుగు ఛానల్. Keep watching and learn more.